వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా చించుఘాట్లో ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ ప్రధాన కూడలిలో డిజిటల్ తెరను ఏర్పాటు చేసి వివిధ పథకాలపై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో కూడిన కరపత్రాలు, క్యాలెండర్లను ఆవిష్కరించి ప్రజలకు పంపిణీ చేశారు. గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయాలు అందిస్తున్నట్లు వివరించారు. అధికారులు గ్రామస్తులతో మమేకమై వివిధ పథకాల గురించి వివరించారు. మెడికల్ క్యాంప్ ఇక్కడ మన వాగపూర్ సబ్ సెంటర్ నుంచి ఇక్కడ మనం మెడికల్ క్యాంప్ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనం ఇక్కడ ఆధార్ కార్డ్స్ ని తోటి మనం ఆధార్ కార్డ్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే ఇక్కడ సికిల్ సెల్ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. వాళ్ళకి చూసుకున్నప్పుడు ఒకవేళ బీపీ అనేది డయాగ్నోస్ అయినప్పుడు లేకపోతే షుగర్ డయాగ్నోస్ అయినప్పుడు వాళ్ళకు ఫ్రీగా మందులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు వాళ్ళు కంటిన్యూస్ గా మందులు వాడుకోవడం జరుగుతుంది. అది ఇంకోటి ఏంటంటే ఆధార్ కార్డ్స్ మన దగ్గర కొంతమంది చేయించుకున్నారు, కొంతమంది చేయించుకోలేదు. లాస్ట్ టైం ఆశకు అడిగినప్పుడు కొంతమంది అందరూ చాలా ఆధార్ కార్డ్స్ ఇచ్చారు. ఇండియా మొత్తంలో దాన్ని ఎక్కడైనా కానీ మనం ఫ్రీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి మన లాంటి వాళ్ళు అంటే మిడిల్ క్లాస్ పర్సన్స్ అందరు దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎలా అయితే ఇప్పుడు ఫార్మర్స్ అందరు యూరియా వాడుతున్నారు, దాన్ని రీప్లేస్ చేయడానికి నానో యూరియా అనేది వచ్చింది. దాన్ని ఇఫ్కో అనే వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. అలానే డ్రోన్ టెక్నాలజీ ఇవన్నీ ఫార్మర్ విలేజ్ ప్రతి ఒక్కరికి ఇది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ యాత్రలో ఇది మా భాగం. ఎలా అయితే ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ స్కీమ్స్ గురించి ఉన్నాయో, ఇలా ఫర్టిలైజర్ నుంచి వీటి గురించి ఎలా అయితే స్కీమ్స్ ఉన్నాయి, ఎలా అయితే ఇలా విలేజెస్ లో ఫార్మర్స్ కి ప్రతి ఒక్కరికి ఎలా అయితే యూస్ఫుల్నెస్ ఉన్నాయో ఇది చెప్పడానికి మేము ఈ యాత్రలో పాల్గొంటున్నాం. ఈ రోజు ఏవైతే పథకాలు ఉన్నాయో హెల్త్ సంబంధించింది కానీ మళ్ళా అగ్రికల్చర్ సంబంధించింది కానీ ఈ విషయాలపై అవగాహన కల్పిస్తూ అందరి ఈ యొక్క ఏవైతే పథకాలు ఉన్నాయో అందరు ప్రజలు కూడా సద్వినియోగం పరచుకొని అందరూ ఇది చేసుకోవాలని నేను కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మన కోసం చేసుకున్న పథకాలు కాబట్టి మనం వీటిని వాడుకొని